హాయ్ అండి, నా పేరు విశ్వ. వెల్కమ్ టు మై ఛానల్ విశ్వ రవి. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోతుంది పాలక్కడ్ నుంచి వల్పరై బ్యూటిఫుల్ డెస్టినేషన్. అది టీ ప్లాంటేషన్స్తో ఉంటుంది. అది ఒక హిల్ స్టేషన్ అన్నమాట. మనం వెళ్ళబోతున్నాము. వెదర్ అయితే బాగుంది పాలక్కడ్లోని. లాగా పబ్ కల్చర్ కానీ పార్టీస్ కల్చర్ కానీ చాలా చాలా తక్కువ. ఇక్కడ ఏమి అలాంటివి ఉండవు. 10 o'clock కల్లా ఖచ్చితంగా షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు మొత్తం. ఇక్కడ స్ట్రిక్ట్గా పాటిస్తారన్నమాట. ఏది పాటించినా సరే. ఎర్లీ మార్నింగ్ లెగిసిపోతారు, నైట్ టైం త్వరగా పడుకుంటారన్నమాట. అన్ని హెల్తీ హ్యాబిట్స్. మెయిన్ సీనియర్ సిటిజన్స్ అనే వాళ్ళు కొంచెం ఎక్కువ కనిపిస్తుంటారు పాలక్కడ్లోని. పిల్లలందరూ కూడా వాళ్ళు వేరే వేరే దేశాల్లో స్థిరాబట్టు చేసుకొని ఉంటారన్నమాట. అప్పుడప్పుడు ఇలా విజిట్ చేస్తుంటారు. పాలక్కడ్ లాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ని వదులుకోరు కదా ఎవరును. సో వాళ్ళు అలా ఎక్కువగా ఉంటుంటారు. నేను విలేజ్ టూర్లో వెళ్ళినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. డిఫరెంట్, చాలా బాగున్నాయి. హౌజెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. పొలాచి రోడ్లోని ఒక బేకరీ కనిపించింది, గోకులం బేక్స్ అని బేకరీ. ఇప్పుడే పొలాచికి వచ్చాము. బస్ స్టేషన్. హెవీ ట్రాఫిక్ జామ్. వల్పరై వెళ్ళే రూట్ ఇది. రోడ్ చాలా చాలా బాగుంది. రూట్ అల్లోని ఇక్కడ నెమళ్ళు ఎదురయ్యాయి చూడండి. నెమళ్ళు అది వెళ్తున్నాయి. అవి బాగున్నాయి. నెమళ్ళు ఎదురయ్యాయి. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపారు కదా. దేనికంటే అక్కడ మనకు ఓన్లీ కన్ఫర్మేషన్ అన్నమాట, ఎంతమంది వెళ్తున్నారు, పర్సన్స్ ఎంతమంది వెళ్తున్నారు అని. అడల్ట్స్ అయితే అడల్ట్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు, చిన్నపిల్లలకి అయితే ఛార్జ్ చేయరు. మనకి ఫాస్ట్ ట్యాగ్ లాగా మన కార్కి ఒక ఫోటో తీసుకుంటారన్నమాట. అది కన్ఫర్మేషన్ కోసం. ఈ ఫాస్ట్ ట్యాగ్లోనే కట్ అయిపోతాయి మనీ. మనం ఏం చేతికి ఇవ్వక్కర్లేదు. మన ఫాస్ట్ ట్యాగ్ ఎలాగో ఉంటుంది కదా కార్కి, ఆ ఫాస్ట్ ట్యాగ్లోనే ఒక మనీ కట్ అయిపోతుంది అన్నమాట. మనకు చూపిస్తాడు ఇలా కట్ అయిందని. ఇప్పుడు గార్డ్ సెక్షన్ అన్నమాట. గార్డ్ సెక్షన్లో 40 హెయిర్ పిన్ బ్యాండ్స్ ఉంటాయి. అదే దీనిలో స్పెషాలిటీ. చాలా బాగా డ్రైవింగ్ రావాలి దీనికి. కర్వ్స్ అన్నమాట. మీద నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్ వ్యూ వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి డ్రైవింగ్. ఫుల్ ఫారెస్ట్ ఏరియా ఇది. ఇంత పర్వతం పెద్ద ఉంది. అక్కడి నుంచి ఒక్క రాయి పడినా అయిపోతాం, అంత పెద్దగా ఉంది అది. కళ్ళు తిరుగుతుంది కొంతమందికి. అలాంటి వాళ్ళు కొంచెం కామ్గా కూర్చొని కళ్ళు మూసుకోవడం బెటర్. ఎందుకంటే 40 హెయిర్ పిన్ బ్యాండ్స్ ఉన్నాయంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా వామిటింగ్స్ అవే అయిపోతాయి అన్నమాట. అందుకే తినకుండా రావడం బెటర్ ప్లేసులకి. అదే చూడండి ఎలా కనిపిస్తుంది అవే. అసలు ఎక్కడ ఆగడం అవ్వదు, ఎందుకంటే వెహికల్స్ చాలా ఉన్నాయి. ఒక్కోసారి ఎలిఫెంట్స్ ఎదురవుతుంటుంటాయంట. కొంచెంసేపు బ్రేక్ అన్నమాట. దారిలో చాలా ఎన్ని బెండ్స్ ఉన్నాయంటే మనిషికి ఆటోమేటిక్గా కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే కొంచెంసేపు ఆగిపోవాలి. ఇలా టీ అవుట్లెట్స్ కనిపించాయి. అక్కడ ఆగా. టీ కాఫీ అవుట్లెట్స్. ఇక్కడ చిన్న బడ్డీ కొట్లాడిది. ఇది అట్టకట్టి ఫారెస్ట్ రెస్ట్ హౌస్ అంట. ఇటు సైడ్ వెళ్తే ఏమైనా గెస్ట్ హౌస్ ఉంటుంది అనుకుంటా ఇటు సైడ్. మెయిన్ రూట్ వల్పరై. వెహికల్స్ చూసుకొని క్రాస్ చేయాలి. బాగుంది. ఇక్కడ మీద నుంచి పడుతుంది. మరీ ఎక్కువ వాటర్ కాకపోయినా వాటర్ ఫాల్ బాగుంది. మంచి కొండల నుంచి పడుతుంది వాటర్ దూరంగా.
జనాలు కూడా కూర్చున్నారు కొంచెంసేపు. బైక్స్ అక్కడ పార్కింగ్ చేసి రూట్ చూడండి, ఇగో కరెక్ట్గా ఇక్కడ ఒక కర్వ్ దగ్గర అన్నమాట వస్తుంది. ఇక్కడ 2 వీలర్స్ మీద బాగా వస్తున్నారు జనాలు. (20/40) బెండ్. వావ్, సూపర్ ఉంది కదా ఇక్కడ వాటర్ ఫాల్. అండ్ లొకేషన్ వెనకాల టీ ఎస్టేట్ కూడా కనిపిస్తుంది కదా, టీ ఎస్టేట్ దగ్గర ఉంటుంది కరెక్ట్గా ఈ వాటర్ ఫాల్ అనేది. అదిగో వాటర్ ఫాల్. ఇట్ సైడ్ వాటర్ ఇలా బయటకు వస్తుంది. అదిగో అక్కడ పార్కింగ్ చేసుకొని అందరు దిగుతున్నారు. టీ షాప్ కనిపిస్తుంది కదా, ఇది మార్నింగ్ 8 o'clock ఓపెన్ అవుతుందంట, సాయంత్రం 5 o'clock వరకు ఉంటుందంట. అదిగో టీ ఎస్టేట్స్. మున్నార్ దగ్గర టీ ఎస్టేట్స్ అన్నీ చూశాను, కానీ ఇక్కడ చూడండి అసలు టీ ఎస్టేట్ పైన వాటర్ ఫాల్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్ ప్లేస్. సూపర్గా ఉంది చూడండి, టీ ఎస్టేట్ పైన వాటర్ ఫాల్. ఇందా వాటర్ ఫాల్ చూసాం కదా, అది ఇటు సైడ్ వస్తుంది. వెనకాల చూడండి టీ ఎస్టేట్స్, ఎంత బాగుందో వ్యూ, బ్యూటిఫుల్ కదా చాలా. చూడండి అన్నీ కూడా టీ ఎస్టేట్సే. ఈ టీ ఎస్టేట్లో స్పెషాలిటీ ఏంటంటే వాటర్ ఫాల్స్తో ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ, అది ఇందులో స్పెషాలిటీ. వల్పరై టీ ఎస్టేట్ దగ్గర వాటర్ ఫాల్ ఉండవు కదా, ఇందులో వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఎలా ఉన్నాయో చూడండి అసలు టీ ఎస్టేట్స్. వీళ్ళు హౌజెస్, మధ్య మధ్యలో టెంపుల్స్, సూపర్గా ఉంది. హాస్పిటల్ అంట, వాటర్ ఫాల్ హాస్పిటల్ పేరే వాటర్ ఫాల్. మేము స్టే చేసిన కింగ్ స్టార్ హోటల్ చాలా బాగుంది, మంచి రూమ్స్, అకామిడేషన్ కూడా బాగుంది. కింగ్ స్టార్ హోటల్ అన్నమాట, చాలా చాలా బాగుంది. దాని వ్యూ అయితే ఎక్సలెంట్ అన్నమాట. చూడండి మా బాల్కనీ వ్యూ ఇది, ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే టోటల్ మనకి టీ ఎస్టేట్స్ కనిపిస్తాయి. చూడండి ఎలా ఉన్నాయో టీ ఎస్టేట్స్. ఇటు సైడ్ ఏమో రోడ్ కనిపిస్తుంది, అదిగో వెహికల్స్ వస్తున్నాయి కదా, అటు సైడ్ రోడ్. చూడండి వ్యూ ఎలా ఉందో. ఇటు సైడ్ బిల్డింగ్స్, చిన్న చిన్న హౌజెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ టీ ఎస్టేట్లో వర్కింగ్ చేసేవాళ్ళు అన్నమాట, పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది గ్రాస్ హిల్స్ అక్కమలై అంటారు దాన్ని. उधर जाना है, पाल पर जा रहे हैं। परमिशन किधर लेना है? पाल पर फॉरेस्टर अट्टागड्डी इधर नहीं है, इधर नहीं अट्टागड्डी है ना, अट्टागड्डी उधर से फॉरेस्टर है, उधर से परमिशन लेना पड़ेगा. ఇటు సైడ్ వెళ్తే ఇంకా గ్రాస్ ల్యాండ్స్ వస్తాయి, ఇంకా 3 kilometers వరకు వెళ్ళాలన్నమాట. కానీ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు అలౌడ్ లేదంట, ఎందుకంటే వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మన పర్మిషన్ తీసుకోవాలంట. అక్కడ తీసుకుంటేనే గ్రాస్ ల్యాండ్స్లోని మనకు వెళ్ళనిస్తారన్నమాట, ఎందుకంటే అది ఫారెస్ట్ కదా, అందుకని పర్మిషన్ తీసుకోవాలంట. సో ఇప్పుడు మేము టర్న్ తీసుకున్నాము, వేరే చోటుకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ టీ ఆకులు ఇలా తెంపి ఇలా మూటలు కట్టి ఇలా పెడతారు రెడీగా. వాళ్ళకి వ్యాన్ వస్తుంది, ఆ వ్యాన్లో ఎక్కించుకుంటారు ఇలా టీ ఆకులు ఇవన్నీ కూడా. ఈ బ్యూటిఫుల్ టీ ఎస్టేట్లో నేను చాలా చాలా పిక్స్ దిగాను. అర్జెంటుగా మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, ఉషారవి 999.
ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ వెల్లమలై టన్నల్. ఇటువైపు వెళ్ళాలి. ఇక్కడే పార్కింగ్ చేసుకొని మనం పోవాలన్నమాట. ఇక్కడ ఎదురుగా ఒక చర్చ్ కనిపిస్తుంది కదా, చర్చ్ దగ్గర అన్నమాట కరెక్ట్గా ఉంటుంది వెల్లమలై టన్నల్ లొకేషన్. ఒక చిన్న బస్ స్టాప్ లాగా కూడా ఉంది. ఇటువైపు వెళ్ళాలి మనం. ఇదొక రూట్. ఈ రూట్లో వెళ్దాం మెట్లు దిగి. చూడండి జనాలు అందరూ నించొని చూస్తున్నారు. టన్నల్ మెట్లు ఇలాగా దిగి అక్కడ వెళ్ళాలి మధ్యలోకి. వాటర్ ఫాల్లో పడుతుంది కదా, అదే టన్నల్. లొకేషన్ చూడండి ఎలా ఉందో. టన్నల్ పెద్ద వాటర్ టన్నల్ ఇది. ఈ బ్రిడ్జ్ కింద వాటర్ పోతుంది. ఈ బ్రిడ్జ్ కింద వాటర్ పోతుంది చూడండి. వాటర్ ఫాల్ చూస్తున్నారా ఎలా ఉందో, పెద్దగా ఉంది వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ బాగా పడుతుంది. ఫ్లో చాలా ఉంది. ఇది ఫ్లో చూడండి కింద నుంచి ఎలా వస్తుందో అంతా. ఈ ఒక్క ఐరన్ రాడ్ బ్రిడ్జే ఉంటుందన్నమాట. జనాలు చాలామంది వచ్చి నించుంటారు. భయంకరంగా ఉంటుంది. ఇది కానీ కింద ఇరిగిందంటే ఇంకా కొట్టుకొని వెళ్ళిపోవడం అన్నమాట. అంత ఫ్లో వస్తుంది చూస్తున్నారు కదా. అదిగో లొకేషన్ అయితే చాలా బాగుంది. టన్నల్ అయితే చాలా బాగుంది. ఎలా ఉందంటే అనుకుంటా పిక్చర్ తీసినట్టు ఉంది. అంటే వాటర్ ఫాల్ వెనక నుంచి అనుకుంటా వస్తుంది కదా, అలా ఉంది. కానీ చాలా బాగుంది లొకేషన్ అయితే. మంచి పిక్స్ దిగచ్చు. ఇక్కడ అవుట్లెట్ ఉంది కదా, అక్కడ వెళ్దాం. ఉంది పేరియా గోల్డ్ టీ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఇలా స్టోర్లో చాక్లెట్స్ అవి ఉన్నాయి. ఇలా వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ అలా ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ ఉన్నాయి. స్ట్రాంగ్ టీ, లీఫ్ టీ, గ్రీన్ టీ, టీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి. శ్రీ బాలాజీ టెంపుల్ వెళ్ళబోతున్నాము. అది అలా ఉంది బోర్డు. ఇటు సైడ్ వెళ్ళాలి. బాలాజీ టెంపుల్ దగ్గరకు వచ్చాము. రోడ్డు బాలాజీ టెంపుల్ దగ్గరలో అయితే బస్సులు బాగాలేదు. రోడ్డు అంతా గుంటలు ఉంది. అసలే టీ ఎస్టేట్స్ ఒకటి పక్కన కదా, ఒక పక్కనేమో గుంటల రోడ్డు. చాలా అసలు బాగాలేదు. గుడి దగ్గర అయితే అస్సలకే బాగాలేదు. అదిగో వెహికల్ అక్కడ పార్కింగ్ చేసి ఇటు వచ్చాము. ఇది వే. రోడ్డు చూసారా ఇలా ఉన్నది రోడ్డు. టర్న్ తీసుకున్న తర్వాత ఈ టర్న్ ఎక్కాలంట. ఇప్పుడు కార్ పార్కింగ్ అక్కడ పెట్టించేసాడు. చాలా అంటే చాలా దూరం. మొత్తం 2-3 రౌండ్లు కొట్టిన తర్వాత ఇదే దారిలోని ఇలా పక్కన టీ ఎస్టేట్లు కనిపిస్తాయి మనకి. ఇలా చూసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. చూసారు కదా, అవి ఎవరో ఇద్దరు వస్తున్నారు. చాలా కష్టమండి బాబు ఎక్కాలంటే. ఇదే టెంపుల్, బాలాజీ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇలా ఉంటుంది టెంపుల్. లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు, బయట నుంచే చూపిస్తున్నాను చూడండి. టెంపుల్ చాలా అందంగానే ఉంది. ఫ్లవర్స్ ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. బాలాజీ టెంపుల్ చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. మనకి తెలుసు కదా, బాలాజీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలంటే చాలా కష్టపడి ఎక్కాలి. అలాగే కష్టపడి వచ్చాను. ఇక్కడ టీ ఎస్టేట్ మధ్యలో మనకి బాలాజీ టెంపుల్ చాలా బాగుంది. లోపలికి వెళ్ళగానే చాలా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంది. మన అందులో తెలుగువారే, పంతులు గారు కూడా తెలుగువారే అన్నమాట.
చాలా బాగుంది టెంపుల్ అయితే బాగుంది. 40 ఇయర్స్ అంట ఈ టీ ఎస్టేట్ అంతా వాళ్ళే పెట్టారు ఆ టెంపుల్ని. ఆయన మార్వాడి ఆయనంట, కోల్కతాలో ఉంటాడంట ఆయన. చాలా బాగుంది. అందుకే వాళ్ళు ఇక్కడ టీ ఎస్టేట్ మధ్యలో మన బాలాజీ టెంపుల్ ఎందుకు ఉందంటే అందుకే వాళ్ళ ఎస్టేట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెట్టారు. బాగుంది టెంపుల్. అదే టెంపుల్. చూసారా రూట్ ఎలా ఉందో? ఇప్పుడు దిగిపోతున్నాము. చూడండి ఎంత వరిష్టిగా ఉందో రూట్. అసలు ఇంత పెద్ద ఎస్టేట్ ఉన్నది అయినా సరే రూట్ మటుకు ఇలా వేయించుకోలేదు అసలు. చాలా చాలా కష్టం ఇక్కడ. కారుతో వచ్చిన వాళ్ళు, 2 వీలర్ కానీ ఏదన్నా కష్టమే. వల్పరేలోని ఫుడ్ ఎక్కడ బాగుందంటే గ్రీన్ హిల్స్ అనే హోటల్లో బాగుంది. వాడు ఏంటంటే పార్సల్ సర్వీస్ అన్నమాట. మనకి అక్కడ నాన్ వెజ్ బాగా దొరుకుతుంది. వెజ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి. నాన్ వెజ్ అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా ఫుడ్ బాగుంది చాలా. అక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్, తండూరి చికెన్, మటన్ ఫ్రై, ఇలా చాలా చాలా వెరైటీస్. నార్త్ ఇండియన్ డిషెస్ కూడా ఉన్నాయి. బటర్ నాన్స్, పరాటాస్ అన్నీ అమ్ముతారు. అక్కడ మనకి ఒక ½ an hour తీసుకుంటారు అన్నమాట. ఆర్డర్ ఇచ్చిన తర్వాత మన పార్సిల్ ఇవ్వడానికి ½ an hour తీసుకుంటారు. మనం మంచిగా రూమ్ తెచ్చుకొని తినచ్చు. చాలా ఎక్కువ ఫేమస్ అక్కడ అదే గ్రీన్ హిల్స్ అని. అక్కడ ఎక్కువగా అందరూ వస్తారన్నమాట. టూరిస్ట్ వాళ్ళు అందరూ వస్తారు. ఆర్డర్ తీసుకోవడం కొంచెం లేట్ అవుతుంది కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంది. మార్నింగ్ 9 o'clock అలా ఓపెన్ చేస్తారు షాప్స్ అన్నీ. ఈవినింగ్ త్వరగా కట్టేస్తారు. ఆల్మోస్ట్ హోటల్స్ కూడా 7, 8 కల్లా కట్టేస్తారు వీళ్ళు. ఫుడ్ అనేది త్వరగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ మొత్తం అంతా చీకటి అయిపోతుంది. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, చూపిస్తాను. అక్కడ దారి పొడుగున వాటర్ ఫాల్స్ ఎదురవుతుంటుంటాయి, పెద్దవి చిన్నవి అలా. రోడ్ పక్కనే, దీని పక్కనే ఉంది వాటర్ ఫాల్. చూడండి వాటర్ ఫాల్ అదిగో. చాలా పెద్దగానే ఉంది వాటర్ ఫాల్ ఇది. మంకీ చూడండి కారు మీద ఎలా ఎక్కిందో. చూస్తుంది. అన్నమలై టైగర్ రిజర్వ్ పార్క్. చాలా దూరం నడవాలనుకుంటా. ఇది ఏముందో తెలియదు కానీ జనాలు అయితే బాగా ఆగారు. ఇక్కడ అందరూ ఎక్కువ భోజనాలు తింటున్నారు ఆగి. ఈ పార్క్లోని ఒక 100 meters పైకి ఎక్కాలంట. వ్యూ పాయింట్ ఉంటుందంట. అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంటుందంట. అది ఇక్కడ ఈ పార్క్ దగ్గర. దీనికోసమని చాలా పైకి ఎక్కాలి. చాలా ఎండ కూడా ఉంది. ఇదేదో టైగర్ ఉందని అనుకున్నాను నేను. డెజర్ట్ టైగర్ అని అంటే టైగర్ ఏం లేదు, జస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడ వల్పరైలోని ఇవి ఎక్కువ దొరికితే ఫ్రూట్ మొక్కలు ఇలా కట్ చేసి, పైనాపిల్, మామిడికాయ మొక్కలు దొరుకుతాయి, బాగుంటాయి, తినండి. ఫ్రెష్గా కట్ చేసి అమ్ముతారు. పైనాపిల్ 30, మామిడికాయ 20. చూసారా కార్స్ ఎన్ని వచ్చాయో. వీకెండ్స్లో అలా వస్తాయి ఎక్కువ. అందరూ అక్కడ స్కాన్ చేయించుకొని వెళ్తారు. మనకి పొలాచి చెక్ పోస్ట్ దిగ్గానే మనకి ఒక ఆలియర్ డ్యామ్ అని వస్తుంది అన్నమాట. అదిగో ఇదే రోడ్ చూసారు కదా. ఈ రోడ్ అక్కడ ఉంది. మనకి టికెట్ ఇస్తారు, టికెట్ తీసుకొని వెళ్దాం. డ్యామ్ అన్నమాట, పెద్ద డ్యామ్ ఇది. వాటర్ వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ వాళ్ళ పార్కింగ్ చేసుకుంటారు. రోడ్డు కట్టి ఇటు చాలామంది వస్తారు ఇక్కడ డ్యామ్ చూడడానికి. ఇక్కడే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ కౌంటర్ పోదాం. ఇదే ఎంట్రన్స్. చిన్నపిల్లలకి 10 rupees, పెద్దవాళ్ళకి 20 rupees టికెట్.
తీసుకున్నాము, వెళ్దాం. ఇటు సైడ్ పోతే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, అటు సైడ్ వెళ్తున్నారు కొంతమంది. మనం ఇటు సైడ్ వెళ్దాము. ఇది పార్క్ లాగా డెవలప్ చేశారంతా. ఇక్కడ ఒక ఫిష్ ఫౌంటైన్ కట్టారు, ఇలా చేపలతో బాగుంది ఫౌంటైన్. అయితే వాటర్ పడుతుంది ఫౌంటైన్లో. పార్క్ అంతా ఇలా ఉంది, చెట్లు ఏదో వెరైటీగా ఉంది చెట్టు, చాలా తీవ్రంగా ఉంది. అందుకే చెట్ల కింద కూర్చుంటున్నారు జనాలు. ఎండ విపరీతంగా ఉంది అనుకోండి, చాలా ఎక్కువ ఉంది. ఇటు సైడ్ మెట్ల మీదకి వెళ్ళాలి మనం. ఇక్కడ చూడండి, డ్యామ్లోంచి వాటర్ ఇటు సైడ్ పారుతుంది, అలా వెళ్ళిపోతుంది వాటర్. ఈ మెట్లన్నీ ఎక్కి రావాలి. చాలా ఎండ ఉంది బాగా ఇవాళ, చాలా చాలా ఎండ ఉంది. అక్కడి నుంచి మొత్తం మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి డ్యామ్ దగ్గరికి. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో. అసలు షేడ్ అనేది చాలా తక్కువ మనకి, ఖచ్చితంగా గొడుగు పట్టుకొని రావాలన్నట్టుంది. కష్టపడి పైకి వచ్చాను, అలసట వచ్చేస్తుంది అన్నమాట దమ్ము. ఇదే డ్యామ్. ఈ డ్యామ్ మీద మనం అక్కడి వరకు చివరి వరకు వెళ్ళొచ్చు, చాలా దూరం. అండ్ ఇటు సైడ్ వ్యూ కూడా అంతే, అక్కడ వరకు వెళ్ళొచ్చు. చాలా ఎండ ఉంది కాబట్టి అంత దూరం పోవట్లేదు. డ్యామ్ చూడండి వాటర్.